న్యాచురల్ సైకిల్స్ ఆర్ ఐయుఐ ప్రొసీజర్స్లో ఆ నెలలో విడుదలైన ఎగ్ పిండంగా మారి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వడానికి సెవెరల్ స్టేజెస్ దాటుకుని రావాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే ఏ స్టేజ్లో ప్రాబ్లం అయి ప్రెగ్నెన్సీ రాలేదు అనే విషయాన్ని మనం కనిపెట్టలేం. అసలు ఎగ్ స్పోమ్ మీట్ అయిందా లేదా అనే విషయాన్ని కూడా మనం కనిపెట్టలేం. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత జరిగే మిగతా ప్రొసీజర్ అంతా అది బాడీలో స్వతహాగా న్యాచురల్గా జరగాల్సిన అవసరం ఉంటుంది. ఐవీఎఫ్ విషయానికి వచ్చేసరికి నార్మల్ ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి 8 నుంచి 15 ఎగ్స్ వరకు స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. రిట్రీవ్ అయిన ప్రతి ఎగ్ను కూడా మనం స్పర్మ్తో కలిపి ఇక్సీ చేయడం జరుగుతుంది. వీటిలో బాగాలేని కొన్ని డే 2, డే 3 స్టేజ్లోనే ఆగిపోతాయి. బాగున్న మిగతావి డే 4 స్టేజ్ కూడా క్రాస్ చేసుకుని డే 5 బ్లాస్టోసిస్ట్ వరకు కూడా వెళ్తాయి. సో అదర్ ప్రొసీజర్స్తో కంపేర్ చేసుకుంటే ఐవీఎఫ్లో ఉన్న అడ్వాంటేజ్ డెఫినెట్గా ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ ఉన్న ఎంబ్రియోస్నే గర్భసంచిలో వేస్తాము. పైగా మోర్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ కూడా అవైలబుల్ ఉంటాయి.